ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ యొక్క 5-fold మినిస్ట్రీ అంటారు. సంఘము ద్వారా అంటే వధువు అనే సంఘంలో 5-fold మినిస్ట్రీ ఉంటుంది. అపోస్తులు, ప్రవక్తలు, అలాగే బైబిల్ టీచర్సు, పాస్టర్స్, ఇవాంజలిస్టులు. ఈ 5 రకాల పరిచర్యలు ఉంటుంది. ఈ 5 రకాల పరిచర్యల్లో ప్రవక్తలు దేవుని నోటి వలె ఉంటారు, దేవుని బూర వలె ఉంటారు. దేవుడు చెప్పిన మాటను మాత్రమే పలికేవారు ప్రవక్తలు. హల్లెలూయా. ఈ యొక్క ప్రవక్తల గురించి మనము ధ్యానించుదాం. ఒకసారి మీరు చూసినట్లయితే మోషే గురించి ప్రభు చెప్తున్నాడు. నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు పలకాలి. అది మంచి కానీ చెడు కానీ ఏది కానీ. హల్లెలూయా. దేవుడు చెప్పింది పలకాలి, అంతే. పలకకుండా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు కొంతమందిని తన బూరగా వాడుకుంటాడు. ఇలాంటి వారే ప్రవక్తలై ఉంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఎవరున్నారు ఇక్కడ? అహరోను నీకు ప్రవక్తగా ఉండును అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు నోటి మాంద్యముతో ఉన్నాడు. ఎవరు? మోషే. నాకు మాట సరిగా రాదు ప్రభువా, నాకు స్టామరింగ్ ఉన్నది, నత్తి ఉన్నది, నేను సరిగా పలకలేను. నీవేమో ఫరో రాజు దగ్గరకు పంపిస్తున్నావు, నేను మాట్లాడలేను కదా అంటే, నీకు ప్రవక్తగా ఎవరుంటారు? నువ్వు చెప్పినది చెప్పడానికి అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. హల్లెలూయా. నేను చెప్పినది యావత్తు మీరు చెప్పాలి అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకుంటాడు, తన ప్రవక్తలను ఏర్పరచుకుంటాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. అందులో చూసినట్లయితే పెద్ద ప్రవక్తలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, చిన్న ప్రవక్తలు ఉన్నారు. వారి వారి స్థానములలో, వారి వారి యొక్క కాలములలో వారు ప్రవచనాలు దేవుని దగ్గర నుంచి వెళ్ళి దేవుడు చెప్పినది పలకడానికి వారు నియమింపబడ్డారు. హల్లెలూయా. ఆ నియమింపబడిన వారు ప్రవక్తలుగా ఉంటున్నారు. వారు పలుకుతారు. ఇంకా ఇలాగే చూసినట్లయితే దేవుడు చెప్పిన మాటలు తూచా తప్పకుండా వారు పలుకుతారు. ఇక్కడ సంఖ్యాకాండంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనం నుండి 8 వరకు చదవండమ్మా. వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్తయుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, మీలో ప్రవక్త ఉంటే నేను ఆయనతో మాట్లాడతాను, కలలో మాట్లాడి దేవుని యొక్క సందేశం అంతా చెప్తానని చెప్పేసి అంటున్నాను. అయితే మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ముఖాముఖిగా మాట్లాడతాడంట. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మనుషులు కాదండి. ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని దేవుడు కొన్నిసార్లు ఈయన గురించి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే గూఢ భావములతో కాదు, అర్థమవులాగున కాదండి. హల్లెలూయా. కొంతమంది చెప్తే ఏముంటుంది? సగం చెప్పి సగం ఆపేస్తారు, సరిగా అర్థం కాదు. అనేక మంది ఇప్పుడు భాషలతో మాట్లాడి ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, వినే వారికి అసలే తెలియదు. హల్లెలూయా. దేవుడు ఎలా మాట్లాడతాడు? స్పష్టముగా నీకు అర్థమయ్యేలాగున చాలా క్లియర్గా మాట్లాడతాడు. ప్రభు మాట్లాడుతున్నట్టు నీకు అర్థం చేయించడానికి. అర్థం కాని భాషలో మాట్లాడి వ్యర్థంగా మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. వెరీ క్లియర్గా మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాట్లాడతాడు, గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాడు. అలా ఈ ప్రవక్తలతో మాట్లాడి మనకు
ప్రజలకు కావలసిన సందేశాన్ని బయలుపరచాడు. అనేక మార్లు కరువులు వస్తున్నాయి అని చెప్పేసి దేవుడు ప్రకటించినట్లే కరువులు వచ్చినాయి. అది వారి ప్రజలకు తెలియజేసినారు. అదే మనం చూసినట్లయితే యోసేపు కాలంలో చూస్తే ఫరోకు దర్శనము పడుతుంది, కళ పడుతుంది. కళబడ్డ తర్వాత ఏమవుతుంది, ఆ కళ భావము తెలుసుకోవాలని, దాని యొక్క అర్థము, దాని యొక్క గూఢ భావమును తెలుసుకోవాలని అనేక మందిని పిలుస్తాడు. ఎవరితోనూ కాదు, చివరికి యోసేపును పిలిస్తే యోసేపు చక్కగా వివరిస్తాడు. హల్లెలూయా. ఆ వివరించిన తర్వాత వారు జాగ్రత్త పడతారు. 7 సంవత్సరాల భయంకరమైన కరువు రాబోతుంది. ఆ రాబోయే కరువుకు ఇప్పుడు ఏమి చేయాలి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఇప్పుడు ఏమి చేయాలి? రాజు యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి అని చెప్పేసి వారు ఆలోచించుకున్నప్పుడు ఆ ఫరో అందరిని చూసి చివరికి అంటాడు, ఇంత గొప్ప విపత్తును, ఇంత మర్మాన్ని విప్పినవు కదా, దీని అంతటిని కూడా నువ్వే నెరవేర్చగల సమర్థుడవు అని చెప్పేసి నిన్నే నియమిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. 7 సంవత్సరాల సమృద్ధి పంట, 7 సంవత్సరాల కరువు. ఆ 7 సంవత్సరాల్లో సమృద్ధి పంట వచ్చినప్పుడు ఆ యొక్క ధాన్యం అంతా సమకూరుస్తారు, దాచిపెట్టిన తర్వాత 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఏమవుతుంది, దానిని వాడతారు. ఐగుప్తులో గొప్ప ధాన్యం ఉన్నదని చెప్పేసి అనేక దేశాల నుంచి వచ్చి గొప్ప వ్యాపారం చేస్తాడు. అక్కడ కూడా బిజినెస్ ఉన్నది. నేను ఆ సబ్జెక్ట్లో పోను, కానీ ఇక్కడ మనం ఒకటి బాగా గమనించాలి. మనకు ముందుగా ప్రభు బయలుపరిచిందంటే ఇప్పుడే సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఇంతకుముందు గతంలో కూడా చెప్పినాడు, ఫ్యూచర్లో ముందు మనకు ఒక గొప్ప ఫైనాన్షియల్ క్రైసిస్ నాట్ ఓన్లీ ఇండియా, తెలంగాణ కాదు, ప్రపంచంలో రాబోతుంది. హల్లెలూయా. ప్రపంచంలో గొప్ప డిస్ట్రక్షన్. నేను ప్రభువుని అడిగిన, ఏం జరుగుతుంది ప్రభువా? ఫైనాన్షియల్ క్రైసిస్, భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్, ప్రపంచంలో ఉన్న టోటల్ ఫైనాన్స్ కొలాప్స్ కాబోతుంది. అది కూడా స్టాక్ మార్కెట్ మొత్తం ఒక్కటేసారి కుప్ప కూలబోతుంది. ఒక దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా మొత్తము అన్నిటికీ కొరతలతో భయంకరమైన పరిస్థితిని అనుభవించబోతున్నారు. దేవుడు తన ప్రజలను దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన బలపరుస్తాడు. ముందే బయలుపరిచేది ఎందుకంటే మనము సమృద్ధిగా సమకూర్చుకోవాలి. రేపటిని గురించి ఆలోచన కలిగి మనం ఇప్పటి నుండే మనము సమకూర్చుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాలంలో వచ్చిన కరువుల గురించి ప్రభు ముందుగానే తెలియజేసి వారిని భద్రపరిచినాడు. ఇశ్రాయేలు ప్రజలనే కాదు, ఫరో ఇంటి వారిని, అలాగే అనేక మందిని, ఆ యాకోబు కుటుంబీకులను కూడా మొత్తము ఆ కరువులో పోషించినాడు, రక్షించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరేం భయపడొద్దు అని అంటే మీరు ఏం కాదులే, ఇక పాస్టర్ చెప్పింది కదా, ఏం కాదులే అని చెప్పేసి అన్నాడు కదా, దేవుడు మనకు ఉన్నాడు అనేది కాదు. కానీ ముందు ఎందుకు బయలుపరుస్తాడు అంటే మనము సిద్ధపడడానికి, మనము రెడీగా ఉండడానికి, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి కావలసిన ఆత్మధైర్యము, అలాగే శారీరక, అలాగే ఫిజికల్గా ఉన్నటువంటి వనరులన్నింటినీ సమకూర్చుకోవడానికి దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రవక్తలు ముందుగా బయలుపరుస్తారు, దాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడమ్మా, 2వ సమయంలో చూసినట్లయితే దావీదు గొప్ప తప్పు చేసినాడు, పాపం చేసినప్పుడు 2వ సమూయేలు 12వ అధ్యాయము, పాపం చేసినప్పుడు నన్ను ఎవరు విమర్శిస్తారులే, నాకెవరు చెప్తారులే అని చెప్పేసి ఏం చేసినాడు, నిశ్చింతగా ఉన్నాడు, ధైర్యంగా పాపం చేసినాడు. 12వ అధ్యాయము 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు, అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి గదా అని ఒక ప్రవక్త దేవుడు ఆయనకు బయలుపరిచినాడు. దావీదు ఇలాగ చేస్తున్నాడు. దావీదు ఎవరంటే దేవుని యొక్క హృదయానుసారుడు. దీని వరకు 3 సార్లు 7 సార్లు స్తుతించేవాడు, చాలా ఇష్టము దేవునికి. అలాంటి వాడు తప్పు చేసినాడు. హల్లెలూయా. అడల్టరీ చేసినాడు, మర్డర్ చేసినాడు. చేసి ఈ రాజు కదా ఎవరు నన్ను ప్రశ్నిస్తారు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు,
ప్రవక్తను పంపించినాడు. ఈ యొక్క నాతాను ప్రవక్తను పంపించినాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, నువ్వు దేవుని మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేశావు, అమ్మోనీల చేత బెత్షెబా యొక్క భర్తను చంపించావు అని చెప్పేసి ప్రవక్త ద్వారా ఒక వార్నింగ్ ఇప్పిస్తున్నాడు. వార్నింగ్ ఇప్పియగానే అప్పుడు దావీదు అంటున్నాడు, ఇక్కడ చూడండి 13వ వచనం చూడమ్మా. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. చాలా ఇక్కడ చూసినట్లయితే ఇమ్మీడియట్ గా రిపెంట్ అవుతున్నాడండి. ఇమ్మీడియట్ గా మారు మనసు పొందుతున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. ప్రవక్త చెప్పంగానే ప్రవక్త నువ్వెవరు నాకు చెప్పడానికి? ఆయన గొప్ప రాజు. ఆ గొప్ప రాజుకు చెప్పగానే ఆయనను తిరస్కరించవచ్చు, నువ్వేంటి నాకు చెప్పేది అని అనవచ్చు. కానీ అలాగ అనలేదు. అనకుండా ఏమంటున్నాడు? పాపమును ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్నప్పుడు ఏమంటున్నాడు అంటే, నాతాను అంటున్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ యొక్క ప్రవక్త గొప్ప రాజు మారు మనసు పొందడానికి, తన తప్పును తెలుసుకొని తప్పును సరిదిద్దుకొని మారు మనసు పొంది క్షమాపణ పొందడానికి ఆయన ప్రవక్త పలికినట్టుగా మనం చూడవచ్చు. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగునుగా. ఈ యొక్క ప్రవక్తలు ప్రవచిస్తారు. అలాగే మనం చూసినట్లయితే హిజ్కియా కాలంలో హిజ్కియాతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన మరణకరమైన రోగం వచ్చింది. ఎలాంటి రోగం అండి? ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 38:1. యెషయా 38. ఈ ప్రవక్తల యొక్క మాటలు ఏంటి? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని దగ్గరకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, దేవుని యొక్క మాట యెషయాకు బయలుపరచబడింది. యెషయాకు బయలుపరచబడని కానీ యెషయా పరిగెత్తుకొని వచ్చినాడు దేవుని మాట చెప్పడానికి. ఒక రాజు, ఈయన కూడా హిజ్కియా రాజు. ఈ రాజుకు చెప్పడానికి ఏమాత్రము ధైర్యము కోల్పోలేదు, ధైర్యంతో వచ్చినాడు. ఆ కాలంలో చంపేయాలంటే చంపేస్తారు అంతే, వాళ్ళదే ఫైనల్. అలాంటి సమయాలలో కూడా వీరు దేవుని మాటకు దేవునికి విలువనిచ్చి దేవుని మాటను రాజులకు తెలియజేస్తున్నారు. నీవు మరణకరమైన రోగం కలిగింది కదా, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, ఆ మరణం నుండి తప్పించుకొని నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి ప్రవక్త చెప్పగానే తిరస్కరించినాడా? వ్యతిరేకించినాడా? కాదు అన్నాడా? అనలేదు. ఇమ్మీడియట్గా ఏం చేసినాడంటే, చదవము ఇప్పుడు 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా కన్నీళ్లు విడుచుకుంటూ ప్రార్థన చేసినాడు. చెప్పగానే తిరస్కరించలేదు, వ్యతిరేకించలేదు. నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పేసి అనలేదు. అనకుండా ఏమన్నాడు? ఇమ్మీడియట్గా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ఏం చేస్తున్నాడు? కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. రాజు కంటే మనం గొప్ప వాళ్ళం కాదు. దేవుని కనికరాన్ని పొందుకోవాలంటే తప్పకుండా కన్నీటి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన కనికరాన్ని, జాలి, దయను మనం పొందాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించని ఆ యొక్క గుడ్డివాడు కేకలు వేస్తూ అరుస్తూ ప్రభువును వేడుకుంటున్నాడు. దేవుడు దాటిపోయినాడా? దాటిపోలేదు. ఇక్కడ కన్నీళ్లు విడిచినటువంటి ఈ యొక్క హిజ్కియాకు ఇమ్మీడియట్గా కన్నీళ్లు విడవగానే ఇమ్మీడియట్గా జవాబు వచ్చింది. ఒకసారి చూడమ్మా 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి 4వ వచనం చదవండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు
పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడనైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది కన్నీళ్లు విడుస్తున్నారో ఆ కన్నీటిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. నువ్వు పెట్టే కేక, నీ కన్నీరు, నీ యొక్క కన్నీటి బొట్టు ఆయన కవిలలో ఉంటుందంట. హల్లెలూయా. కన్నీటి ప్రార్థనకు ఇమ్మీడియట్గా ఆన్సర్ వస్తుంది, జవాబు వస్తుంది. దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఇక్కడ నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అంటున్నాడు. దేవుడు చూశాడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చను. 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పటి వరకు ఆయనకి పిల్లలు లేరండి. ఈ సందర్భం జరిగినప్పుడు ఆయనకు హిజ్కియాకు పిల్లలు లేరు. పిల్లలు లేని సమయంలో దేవుడు ప్రత్యక్షమై రోగమును బాగు చేయడము కాదు, ఆయనకు సంతానమును కూడా అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. డబుల్ బ్లెస్సింగ్. మనం ధ్యానించినాం కదా, సొలొమోను ప్రార్థన చేసినాడు, నాకు బుద్ధి వివేకం దయచేయి ప్రభు అంటే దేవుడు ఏం చేసినాడు? ఐశ్వర్యము ఘనతను కూడా ఇచ్చినాడు. డబుల్ బ్లెస్సింగ్, డబుల్ బ్లెస్సింగ్. దేవుని అడిగినప్పుడు తప్పకుండా ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఆయన 15 సంవత్సరాల ఆయుష్యముని ఇచ్చినాడు. ఈ 15 సంవత్సరాలలో 2 సంవత్సరాల తర్వాత ఆయనకు కుమారుడు పుడతాడు. ఆయన మరణ సమయానికి తన కుమారుడు 13 సంవత్సరాలు ఉంటాడు, మనష్షే. హల్లెలూయా. దేవుడు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడు. మరణంను కొట్టివేసి సంతానంనిచ్చి తన రాజ్యమును తన యొక్క వంశావళిని వృద్ధి చేయడానికి దేవుడు కృప చూపించినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రవక్తను పంపించి మనతో మాట్లాడతాడు. అందుకే మాట్లాడేటప్పుడు ఆ ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఆ దేవుని సందేశమా ఏంటి అని చెప్పేసి మనం గమనించాలి, గ్రహించాలి. ఇంకా చివరి ఇంకొక మాట చూడడం, ఆమోసు 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. హల్లెలూయా. ఏమీయూ చేయడు. ఆయన బయలుపరచకుండా ఏమి చేయడు. హల్లెలూయా. హిజ్కియాకు ఉన్న రోగం ఆయనకే తెలియదండి. హిజ్కియాకు ఉన్న రోగము ఆయనకే తెలియదు, కానీ దేవునికి తెలుసు. మనకున్న సమస్తము కూడా దేవునికి తెలుసు. దేవునికి తెలిసి ఎవరి ద్వారానో మనకు ఒక సందేశాన్ని పంపిస్తాడు. మనం త్రోసి వేయకూడదు, దాన్ని అనలైజ్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, చేసి దాన్ని ఎగ్జామిన్ చేయాలి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి ప్రభు దగ్గర సూచన అడగాలి, ప్రభువుని అడగాలి. ప్రభు ఇది నిజమేనా అని చెప్పేసి ప్రభువుని అడగాలి. అడిగినప్పుడు ప్రభు బయలుపరుస్తాడు. అలాగే ఇక్కడ తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించి ఏదైతే రేపు జరగబోతుందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ప్రభుకు తెలుసు. అది జరగబోయేదాన్ని మనకు బయలుపరుస్తాడు. అది మరణం అయితే మరణం కూడా ముందుగానే బయలుపరచాడు. బయలుపరిచి దాన్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు కృప చూపుతాడు. కాబట్టి ముందు చెప్తాడు, సొదొమ గొమొర్రాల పట్టణాలను నాశనం చేయాలని చెప్పేసి దేవుడు వెళ్తూ ఉంటే నా స్నేహితుడైన అబ్రహాంకు నేను ఎందుకు దాచాలి అని చెప్పేసి అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాంతో చెప్తాడు. చెప్తే అబ్రహాం అంటాడు, అయ్యో ప్రభా, ఆ పట్టణంలో 50 మంది ఉంటే కాపాడుతావా? బేరం ఆడుతున్నాడు దేవునితో. హల్లెలూయా. 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా? ఓకే అంటాడు. మళ్ళీ అనుమానం వస్తుంది, 40 మంది ఉంటే కాపాడుతావా? సరే అంటాడు. మళ్ళీ అనుమానం వస్తుంది, 30 మంది ఉంటే సరే అంటాడు, 20 మంది ఉంటే సరే అంటాడు. చివరికి నన్ను క్షమించు, ఒక్కసారి అడుగుతాను, 10 మంది ఉంటే కాపాడుతావా అని అడుగుతాడు. ఇన్నిసార్లు బేరాలు చేసినా దేవుడు ఓకే అంటున్నాడు. మీరు ఎన్నిసార్లు బేరాలు చేస్తున్నారు? చెయ్యాలి మనం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునితో బేరం ఆడాలి. బేరం అంటే మనం అడగాలి దేవుని. 10 మంది కూడా ఆ పట్టణంలో లేరు. హల్లెలూయా. 10 మందికి ఎందుకు అన్నారని నేను రీసెర్చ్ చేసినాను, కానీ అది మన సబ్జెక్ట్. ప్రభువు బయలుపరుస్తాడు. మనకు జరిగేది కూడా ప్రభు ముందే బయలుపరుస్తాడు, మనం గమనించాలి. హల్లెలూయా. గమనించి ఈ యొక్క ప్రవక్తల ద్వారా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే ప్రతిసారి సంగమానికి వచ్చేటప్పుడు, ఇప్పుడు వచ్చినాక కాదండి, నేనేమంటానంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఆదివారం శుక్రవారం ప్రార్థన అనగానే ప్రార్థనకు సిద్ధపడే ముందు నుంచేలే మనము ఒక ఆకలితో ఉండాలి. ప్రభు నాతో మాట్లాడు. వారమంతా ఒక సమస్యతో బాధపడుతున్నారు కదా, బాధపడుతున్నప్పుడు ఒక్క నిమిషం ఆగి
ప్రభా ఈరోజు వెళ్తాను, నీ దగ్గరికి వస్తాను, నీవు మాట్లాడు, ఈ సమస్య గురించి నాతో మాట్లాడు, ఈ సమస్యకు పరిష్కారం నాకు దయచేయి ప్రభా, నువ్వు నాతో ప్రత్యేకంగా మాట్లాడు అని చెప్పేసి అడగాలి. అడిగితే మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వెల్లడి అగుడుతోడనే గొప్ప వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం అడగాలని చెప్పి నేను ప్రతిసారి ప్రార్థనకు ముందు మాట్లాడండి 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 ప్రభా అని ఎందుకంటాను? నేను మాట్లాడడం కాదు, ప్రభువు మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఆయన చేయబోయే కార్యం ఏదైనా ముందే మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. రెండవది ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఈ యొక్క ప్రవక్తల గురించి నేను ఇంతకుముందు చెప్పిన మీరు అనలైజ్ చేయాలి. వారు ప్రవక్తలేనా, అపోస్తులులా, లేకపోతే పాస్టర్లా, లేకపోతే ఇవాంజలిస్ట్లా, బైబిల్ టీచర్లా అని చెప్పేసి మనం అవన్నీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెరిఫై చేయాలి. చేసి అప్పుడు మనము విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు.